మ్యారేజ్, పెళ్లి గురించి బాబా చెప్పిన విషయాలు. ఆల్దో మెహ్రా వాజ్ నో లాంగర్ అలైవ్ వెన్ ఐ వాజ్ అరెస్టెడ్. నేను మెహ్రాబాద్లో మకాం ఉండడం ప్రారంభించిన ఆ రోజులకు మెహ్రా శరీరంతో లేదు ఆవిడ. ఐ డిడ్ హ్యావ్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ టు మీట్ హెర్ వెన్ ఐ యూజ్ టు విజిట్ యాజ్ ఎ పిలిగ్రిమ్. అయితే ఒక సందర్శకుడుగా మెహరాజా చాలాసార్లు వెళ్ళాను అంతకు ముందు. అప్పుడు మాత్రం ఆవిడని చాలాసార్లు కలవడం జరిగింది. బాబా సెడ్ దట్ షీ వాజ్ ద ప్యూరెస్ట్ సోల్ ఇన్ ద యూనివర్స్. ఈ మొత్తం విశ్వములో అంత పరిశుద్ధమైన ఆత్మ మరొకటి లేదు అని బాబా చెప్పారు. He also said that he was his beloved and that she was to him as Radha was to Krishna or Sita was to Rama. బాబా ఏం చెప్పారంటే, నేనే ఒక ప్రేమికుడిగా, ఆవిడ ఒక ప్రియతమురాలుగా మనం తీసుకోమన్నారు బాబా. రాధ కృష్ణుడికి ఎలాగూ, సీత రాముడికి అలాగూ నాకు మెహ్రా అని బాబా చెప్పారు. When I would sit on the porch with her, listening to her stories, I always felt that she was giving me all her attention. పోర్చ్ అంటే స్త్రీ మండలి వాళ్ళు చిన్న మండువలాగా ఉంటుంది చూడండి, వసారాలాగా ఉండి కూర్చుంటారు అక్కడ. మనకు చెట్ల చివరి మెహరు కూడా అక్కడ కూర్చొని, బాబా ఫోటోలు ఏవి ఉంటాయి అక్కడ కూర్చుంటారు వెళ్ళిన సందర్శకులంతా. అక్కడ నేను చాలాసార్లు మెహ్రాతో కూర్చొని మాట్లాడేవాడిని. అప్పుడు ఆవిడ పూర్తి శ్రద్ధను నా మీద కనబరిచి విషయం చెబుతూ ఉండేది. దిస్ ఈజ్ వాట్ ఎవ్రీ వన్ ఫెల్ట్ అరౌండ్ హర్. మెహ్రాతో వ్యవహరించిన వాళ్ళు ఎవరికైనా సరే ఈ అనుభవము ఎప్పుడు ఒకే మాదిరిగా ఉంటుంది. ఆవిడ ఆషామాషిగా ఎప్పుడు ఏ విషయం చెప్పదు, పూర్తిగా తన మొత్తం ఫోకస్ అంతా మన మీద నిలిపి అది చెప్తూ ఉంటుంది. షీ కుడ్ టచ్ యువర్ హార్ట్ ఇన్ సచ్ ఎన్ ఇంటిమేట్ మేనర్, bringing to mind stories of how Baba, when a crowd of thousands, could make each person feel that he was giving his full attention only to him or her. ఆవిడ చెప్పే విషయము డైరెక్ట్గా నీ హృదయాన్ని తాకగలదు, అంతలాగా చెప్పుద్ది ఆవిడ. ఆవిడ చెప్పిన కథలు వింటూ ఉంటే మనకు కూడా ఒక అనుభూతి కలుగుతుంది. వేలాది మంది మధ్యలో ఉండి కూడా బాబా నా ఒక్కడి కోసమే ఆయన మాట్లాడుతూ ఉన్నారు, నాకేసే ఆయన చూస్తూ ఉన్నారు అనే అనుభూతి కలిగేలాగు ఆయన వ్యవహరిస్తూ ఉండేవారు అని ఆవిడ చెప్తూ ఉంటే నిజంగా మనకు కూడా అదే అనుభూతి కలిగేది. ఆఫ్ ఆల్ ది మండలి ఐ హ్యావ్ ఫౌండ్ ఓన్లీ మెహ్రా టు పొసెస్ దిస్ క్వాలిటీ. మొత్తం మండలి వాళ్ళు చాలామంది నాకు పరిచయం ఉంది, కానీ ఈ క్వాలిటీ, ఈ గుణం మాత్రం ఒక మెహ్రాకి ఉంది. ఆ చెప్పేటువంటి మొత్తం 100కి 100 రూపాయలు ఆ ఫోకస్ పెట్టి చెప్తుంది విషయము. Another distinctive feature of Mehra's personality was that when she told stories, it was not so much that she was remembering past incidents as it was that she was reliving them at that moment. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆవిడ ఏదైనా ఒక కథ కానీ ఒక అనుభవం కానీ చెప్తున్నప్పుడు పాతది నెమరు వేసుకొని గుర్తుకు తెచ్చుకొని ఎప్పుడు చెప్పినట్టు నాకు అనిపించలేదు. ఈ నిమిషం ఆవిడ అనుభవం చెప్తున్నట్టుగానే అంత తాజాగా ఆవిడ చెప్పగలుగుతూ ఉండేది. ది ఎక్స్ప్రెషన్ ఆన్ హర్ ఫేస్ షోడ్ దట్ షీ వాజ్ సీయింగ్ బాబా ఇన్ హర్ మైండ్స్ ఐ. అంటే ఆవిడ మొహంలో బాబాని నేరుగా ఆ మనోనేత్రంతో చూస్తున్నట్లే ఆవిడ మొహం వెలిగిపోతూ ఉండేది, ఆవిడ ఏదైనా ఒక విషయం చెప్తున్నట్టు. అంటే ఆ వీడియోని మళ్ళీ చూస్తూ అది మనకి చెప్పేది ఆవిడ. వన్ ఆల్సో సీమ్ టు సీ బాబా ఇన్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీథింగ్. సచ్ వాజ్ హర్ లవ్ ఫర్ బాబా. ఆవిడ ప్రేమ ఎలా ఉండేదంటే, ప్రతివాడిలో ప్రతి వస్తువులోనూ బాబాను చూడడం అంటే ఏమిటో తెలుసుకోవాలంటే ఆవిడ దగ్గర మనం ఆ అనుభూతిని పొందగలం. ఇట్ ఈస్ ఫర్ దిస్ రీజన్ దట్ బాబా హ్యాడ్ డిక్లేర్డ్. బహుశా ఈ కారణంగానే బాబా ఇలాగా ప్రకటన చేసి ఉన్నారు. మెహ్రా ఇస్ ది ఓన్లీ వన్ హూ లవ్స్ మీ యాజ్ ఐ షుడ్ బి లవ్. నన్ను ఎలాగూ ప్రేమించాలో అలాగూ ప్రేమించేది ఒక్క మెహ్రా మాత్రమే అని బాబా అన్నారు. దో ఐ డిడ్ నాట్ మీట్ బాబా, నేను బాబాని భౌతికంగా కలిసేటువంటి భాగ్యానికి నోచుకోలేదు, రుస్తం అన్న మాటలు. బట్ ఐ ఫీల్ ఫార్చునేట్ టు హ్యావ్ మెట్ హిజ్ రిఫ్లెక్షన్ ఇన్ హిజ్ బిలీవెడ్ మెహ్రా. కానీ నేను ఒక రకంగా అదృష్టవంతుడిని. ఎందుకని, ప్రియతముడి యొక్క దివ్య దర్శనాన్ని మెహ్రాలో ప్రతిబింబిస్తూ ఉండగా నేను ఆ దర్శన అనుభూతిని నేను పొందగలిగాను. ఏ రెసిడెంట్ టోల్ మీ ద ఫాలోయింగ్ స్టోరీ అబౌట్ మెహ్రా. మెహ్రా గురించి నాలాగా అక్కడ మకాం ఉంటున్నటువంటి ఒకడు చెప్పిన కథ మీకు మనవి చేస్తాను. ఏ కపుల్ హూ ఆర్ వెరీ క్లోజ్ టు మెహ్రా అప్రోచ్డ్ హెర్ ఎట్ ద టైమ్ ఆఫ్ దర్ మ్యారేజ్ ఫర్ హర్ బ్లెస్సింగ్స్ అండ్ అడ్వైస్. ఒక అమ్మాయి అబ్బాయి బాగా పరిచయం మెహ్రాకి.
వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకొని ఆవిడ దగ్గరికి వచ్చారు. మేమిద్దరం ఇలా పెళ్లి చేసుకుంటున్నాం, మీ ఆశీస్సులు కావాలి, అలాగే మీ సలహా కూడా కావాలి మాకు అని మెహరాని అడిగారు. మెహరాజ్ అడ్వైస్ టు దెమ్ వాజ్ టు గివ్ ఇన్, లెర్న్ టు గివ్ ఇన్ ఫర్ ద సేక్ ఆఫ్ బాబా. లొంగిపో, పోన్లీ నీ మాటే చెల్లని అనేది నీ జీవితంలో ప్రాక్టీస్ చేయి. ఎవరితోటో ఘర్షణ వస్తుంది, ఎవరితోటో మాట పడతాం, పోన్లీ బాబా కోసము ఇది మీ జీవితంలో అవలంబించండి అని చెప్పింది ఆవిడ. ఎవరితో ఘర్షణ వచ్చినా సరే సరే అంటే ఘర్షణ వచ్చేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు పక్కకి తప్పుకోవడము, ఘర్షణ రాకుండా. ఓవర్ ది ఇయర్స్ ద కపుల్ హ్యాడ్ మేజర్ డిఫరెన్సెస్ అండ్ ఆఫెన్ దే వుడ్ గో టు మేరా విత్ దేర్ ప్రాబ్లమ్స్. చాలా ఏళ్ళు వాళ్ళు అలా వెళుతూ ఉండేవారు, వాళ్ళిద్దరికీ ఘర్షణ కూడా వచ్చేది, భార్యకి భర్తకి కూడా. అప్పుడు మెహరా దగ్గరికి వెళ్ళేవారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని చెప్పుకునేవారు. మెహరా వుడ్ అలౌ వన్ ఆఫ్ ది పార్ట్నర్స్ టు స్పీక్, సో ద వైఫ్ వుడ్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ హెర్ వ్యూ పాయింట్. ఒకళ్ళు మాట్లాడాను ముందు, తర్వాత ఇంకొకడు మాట్లాడదురు కానీ అనేది మెహరా. ముందు ఆడావిడ కాబట్టి భార్య నువ్వు చెప్పు, నువ్వు చెప్పదలుచుకున్నది ఏంటో అనేది. ఇఫ్ ది హస్బెండ్ ట్రై టు ఇంటరప్ట్, మెహరా వుడ్ ఆస్క్ ది హస్బెండ్ టు బి క్వైట్. ఈవిడ మాట్లాడుతూ ఉండగా భర్త ఏమన్నా అంటే అవును అయిపోని, ఆ తర్వాత నువ్వు మాట్లాడేది కానీ. వన్స్ ఇన్ ఎ వైల్ ది హస్బెండ్ వుడ్ ప్రొటెస్ట్, బట్ వాట్ షీ సేస్ ఈజ్ నాట్ ట్రూ. కానీ మెహరా ఆవిడ చెప్పేది నిజం కాదు సుమా, అందుకని నేను మధ్యలో జోక్యం చేసుకోవాల్సి వస్తోంది అన్నాడు. మెహరాజ్ ఫర్మ్ రిప్లై వుడ్ బి, ఇట్ డస్ నాట్ మ్యాటర్, అలౌ హర్ టు స్పీక్. అది నిజమా అబద్ధమా అప్రస్తుతం, అది పక్కన పెట్టి ముందు ఆవిడ మాట్లాడి తర్వాత చూ. యూ విల్ గెట్ యువర్ ఛాన్స్ టు, నీకు కూడా వస్తుంది కదా నీ వంతు, అప్పుడు నువ్వు చెప్తే చాలు. వన్స్ ద వైఫ్ ఫినిష్డ్ స్పీకింగ్ ద హస్బెండ్ వుడ్ బి అలౌడ్ టు స్పీక్ వితౌట్ ఇంటరప్షన్. ఈవిడ చెప్పడం అయిపోయాక అప్పుడు భర్తని నువ్వు కూడా చెప్పు నీ వంతు అనేది. వన్స్ దే వర్ బోత్ ఫినిష్డ్, ఒకసారి ఇద్దరు ఈవిడ వాటా ఈవిడ చెప్పేసింది, ఆయన వాటా ఆడు చెప్పేసారు, ఇద్దరు అయిపోయి. మెహరా వుడ్ అడ్రస్ దెమ్ బోత్, ఆల్ రైట్ నౌ ఐ వాంట్ టు నో విచ్ వన్ ఆఫ్ యూ లవ్స్ బాబా మోర్. రెండు మాటలు, ఇద్దరు మాటలు వినేసేది ఆవిడ. వినేసి అయితే నాకు ఇప్పుడు ఒక విషయం కావాలి, మీ ఇద్దరిలో ఎవరు బాబాని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నారు అని అడిగాడు. ఐ వాంట్ టు సీ హూ గివ్స్ ఇన్ ఫస్ట్. అది ఎలా తెలుస్తుంది? పోన్లేండి ఆవిడ మాటే చెల్లనివ్వండి అని ఎవడంటే వాడు బాబాని ఎక్కువ ప్రేమిస్తున్నట్లు. Time and again she would explain that one had to learn to see Baba in all. If that could be done, then there would be no disputes. In order to do that, one has to surrender the ego. ఆవిడ చెప్పిన మాట ఏమిటంటే, మెహరా ప్రతివాడిలోనూ మనం బాబాని చూడడం అలవాటు చేసుకుంటే అసలు తగాదా రాదు. ఎందుకు బాబాతో తగాదా పడిన కదా నేను, మరి అది అంత సులభమా? సులభం కాదు. మరి అది ఎలా సాధ్యమవుతుంది? మన అహము అనే దాన్ని ఆయన పాదాల దగ్గర మనం సమర్పించేయాలి. సమర్పణ చేసేస్తే అప్పుడు సులభం అయిపోతుంది. దట్ వే ద ఇరిటేషన్స్ కాజ్డ్ బై డిఫరెంట్ పర్సనాలిటీస్ ఓంట్ కమ్ ఇన్ ద వే ఆఫ్ లవింగ్ దట్ పర్సనాలిటీ. అందుచేత అనేక మంది వ్యక్తులు వాళ్ళు మనల్ని గుచ్చి గుచ్చి మాట్లాడినా కూడా వాళ్ళు బాబాను చూస్తూ ఉంటే మనకి ఏమి వాడి మీద కోపం రాదు. దీన్ని పాయిజ్ అన్నారు బాబా. నిబ్బరం, మనం స్థితప్రజ్ఞత అని అంటూ ఉంటారు. ఆ భాష మనకు అర్థం కాదు, కానీ నిబ్బరంగా ఉండడం అంటే ఏమైనా సరే దానికి బాబా చాలా అద్భుతం. మొన్న హైదరాబాదులో యూత్ సహవాస్కి టైటిల్ అదేనండి, ఇన్నర్ పాయిజ్ అండ్ ఎక్స్టర్నల్ అడ్జస్ట్మెంట్. అంటే ఆంతరికమైనటువంటి నిశ్చలతను ఎలా పాటించాలి, దానికోసము బాహ్యంగా మనం సర్దుబాటు ఎలా చేసుకోవాలి, అది సబ్జెక్ట్ ఆఫ్ ది సహవాస్. అందులో డిస్కషన్ చాలా విషయాలు ఈ పాయిజ్ గురించి వచ్చిందనమాట. బాబా ఏమన్నారంటే డెఫినేషన్ ఇచ్చారు. పాయిజ్ అంటే, పాయిజ్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ వేర్ నథింగ్ ఎక్సైట్స్ యూ ఆర్ నథింగ్ అప్సెట్స్ యూ. అది బాబా చెప్పారు. మరి ఎంత అద్భుతంగా ఒక మాటలో చెప్పేశారు. అది ఒక మానసిక స్థితి అట. ఆ పాయిజ్ అనేది ఏమిటది? అక్కడ ఏది కూడా నిన్ను ఉద్రేకపరచలేదు. ఆ స్థితి చేరిన తర్వాత ఏది కూడా నీవు నొచ్చుకునేలాగు చెయ్యలేదు ఆ స్థితి. దానికి ఉదాహరణ కూడా బాబా. ఒకడు సహారా ఎడారిలో నడుస్తూ ఉన్నాడు. 2 రోజులైంది, నీళ్లు లేవు, నాలికి లోపలికి లాగేసిపోతూ ఉంది. కూడా 4 మనుషులు ఉన్నారు, వెతుకుతున్నారు అందరూ. ఒక మంచినీళ్ళ సీసా కనపడింది సడన్గా. అది నీవు కళ్ళబడి లాక్కోకుండా నీ పక్క వాళ్ళకి ఇచ్చిపోను, నువ్వు ముందు తాగు అని నీవు అంటే నీకు పాయిజ్ ఉన్నట్టు. అది బాబా చెప్పిన ఎగ్జాంపుల్. ఆ పరిస్థితిలో కూడా
నీ పక్కవాడికి పోను, నువ్వు ముందు తాగు, నేను తర్వాత మిగిలిన తాగుతాలే అంటే నీకు పాయిజ్ ఉన్నట్టు. కొన్ని కథలు కూడా బాబా చెప్పేవారు. ఏకనాథ్ మహారాష్ట్రంలో ఒక ఉన్నతమైన ఆత్మ ఉండేవాడు. అతను ఒక చెరువు దగ్గరికి వెళ్ళి స్నానం చేసి వస్తూ ఉండేవాడు, శుభ్రంగా అభ్యంగన స్నానం ఆచరించి. ఆ ఊళ్ళో వాళ్ళు నలుగురు అనుకొని బయటికి రాగానే మీద దుమ్మెత్తి పోసేవాడు, మళ్ళీ వెళ్ళి మళ్ళీ స్నానం చేసి వచ్చేవాడు. అలాగే 4 సార్లు ఎన్నిసార్లు అయిపోయింది. ఇక వీళ్ళే ఇదేంట్రా బాబు, వీడేం మాట్లాడు, వీడు ఒక్క మాట లేదు, కోపం లేదు, ఏంటి ఇలాగని 4వసారి అడిగారు, మీకేం ఇబ్బంది అనిపించలేదా అని. అంటే నేను భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను, ఎందుకంటే ఇన్నిసార్లు నన్ను నేను శుభ్రం చేసుకునే అవకాశం ఇచ్చాడు భగవంతుడు. అది బాబా అన్నారు, అది దట్ ఈస్ పాయిజ్. అది ఇక్కడ మెహ్రా కూడా చెప్పేది అదే విషయం. ఖుర్షిద్, మన్సారీ అండ్ అదర్ మండలి హ్యావ్ సెడ్ ద సేమ్ థింగ్ on the subject of marriage, which I was fortunate to hear. అలాగే ఖుర్షిద్ కానీ మన్సారీ కానీ మండలి వాళ్ళు ఎవరైనా కానీ వివాహము అనే సబ్జెక్టు మీద మాట్లాడినప్పుడు ఇదే విషయాన్ని నొక్కి చెబుతూ ఉండేవారు. సరేలే నీ మాటే చాలని అనుకుంటే అయిపోయింది. ఫార్ వీ గివ్ టూ మచ్ ఇంపార్టెన్స్ టు అండర్స్టాండింగ్ వన్ అనదర్ ఇన్ మ్యారేజ్. వివాహంలో ఒక పార్ట్నర్ని, ఒక భాగస్వామిని మరొకడు బాగా అర్థం చేసుకోవాలి. ఇదే మనం ఎక్కడ చూసినా చదివే, ఇది ఒకడినొకడు అర్థం చేసుకోవాలి. ఐ రిమెంబర్ వన్ సిరీజ్ కమెంటెడ్, ఒకసారి గిరీజ్ ఇలా అన్నాడు, వేర్ దెర్ ఈజ్ లవ్ వన్ వాంట్స్ టు గివ్. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో ఆ ప్రేమ ఉన్నవాడు ఇవ్వడానికే చూస్తాడు. ఇన్ ఆర్డర్ టు గివ్ వన్ హ్యాస్ టు బి విల్లింగ్ టు ఎగ్జిస్ట్ అండ్ గివ్. మరి ఆ ఇవ్వాలి అంటే వాడు లొంగిపోవడానికి సిద్ధంగా ఉండాలి. అలాగే బాబా ఒక చోటు చెప్పారు, వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆర్ట్ ఇన్ లైఫ్ నడితే ది ఆర్ట్ ఆఫ్ రైట్ అడ్జస్ట్మెంట్ టు అదర్. జీవితంలో ఒక కళ అనేది ఏదైనా ఉందా అని అడిగితే ఒక కళ ఉంది. అదేమిటంటే ఇతరులతో సర్దుబాటు చేసుకొని జీవించగలగడము, అది ఆర్ట్ ఆఫ్ లైఫ్ అన్నారు బాబా. అదే మనం ఇవ్వాలి అంటే ఓడిపోవడానికి సిద్ధపడాలి, ముందు గివిన్ లొంగిపోవాలి. అలాగే సర్దుబాటు చేసుకోవడానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి. లవ్ బిలాంగ్స్ టు ద డొమైన్ ఆఫ్ ది హార్ట్. ప్రేమ అనేది కేవలము హృదయమునకు సంబంధించిన వ్యవహారం. వెరాజ్ వన్ ట్రైస్ టు అండర్స్టాండ్ హీ ఈజ్ ఎంటరింగ్ ద డొమైన్ ఆఫ్ ద మైండ్ అండ్ యు నో హౌ డిసెప్టివ్ ద మైండ్. అర్థం చేసుకోవాలి పార్ట్నర్ని అంటే మళ్ళీ మైండ్కి వెళ్ళిపోతున్నావు నువ్వు, మైండ్ ఏం లాభం, అది ఎప్పుడు మోసమే చేస్తూ ఉంటుంది. దానికి తెలిసిన విద్యల్లా మోసమే. అందుచేత హృదయమే సేఫ్, అది రిచ్ చెప్పినటువంటి మాట. ఇట్ క్రియేట్స్ సఫరింగ్. మైండ్ ఈ బాధలన్నిటికీ పుట్టిల్లటది, దాని నుంచే పుట్టిస్తూ ఉంటుంది కష్టాలు బాధలన్నీ. దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్, నాట్ ఈవెన్ యువర్ వర్స్ట్ ఎనిమీ విల్ ట్రీట్ యూ ద వే యువర్ మైండ్ ట్రీట్. నీకున్న శత్రువులలో అతిబద్ధ శత్రువుని ఎంచుకున్నా వాడు కూడా నీ మనసు నిన్ను ఎంత హింస పెడుతుందో అంతగా హింస పెట్టలే, అంత హింస పెడుతోంది ఈ మనస్సు. యూజువల్లీ వీ ఫైండ్ పీపుల్ మేకింగ్ ది కామెంట్, నౌ ఐ అండర్స్టాండ్. జనాలు అంటూ ఉంటారు, ఓ ఇప్పుడు నాకు అర్థమైందండి. ఇట్ ఓన్లీ షోస్ దట్ హీ నెవర్ అండర్స్టూడ్ ఆల్ అలాంగ్ అండ్ థింగ్స్ దట్ హీ హ్యాజ్ అండర్స్టూడ్ నౌ. అసలు నిజానికి మనిషి ఎప్పుడూ దేన్ని అర్థం చేసుకోలేడు వాడు, కానీ అప్పుడప్పుడు ఇప్పుడు నాకు అర్థమైంది అనుకుంటూ ఉంటాడు. బట్ ఎ ఫ్రెష్ వేవ్ ఆఫ్ సిచ్యువేషన్ విల్ అగైన్ స్టర్ అప్ ద మైండ్ అండ్ ది అండర్స్టాండింగ్ డిజపియర్స్. మళ్ళీ ఒక ప్రాబ్లం వచ్చి మైండ్ ఇలా గింజుకుంటుంది, మళ్ళీ అర్థం అవ్వకుండా పోతుంది. నో వండర్ బాబా సెడ్, డోంట్ ట్రై టు అండర్స్టాండ్ మీ, జస్ట్ లవ్ మీ. అందుకే బాబా అంటారు, నీ మనసును ఉపయోగించి నన్ను బేరీజు వేయడానికి ప్రయత్నము చెయ్యకు, కేవలము నన్ను ప్రేమించు. అలాగే శాకాహారము మాంసాహారము ఈ రెండిటి గురించి చర్చ మనం ఇదివరకే చెప్పుకున్నాం. ఒక్కసారి ఇక్కడ ప్రస్తుతం ఇది ఈ సందర్భానికి ఉచితమైనటువంటిది. కొంతమంది అడిగారు బాబాని, బాబా ఏది తినాలి? అప్పుడు బాబా చెప్పారు, నేను మానవాళికి బోధించేటువంటి అంటే చెప్పేటువంటి విధానము ప్రేమ, అంటే ప్రేమ మార్గమును నేను చెబుతూ ఉన్నాను. నీవు ప్రేమ మార్గమును అనుసరించదలుచుకున్నప్పుడు కేవలము హృదయముతోనే పని, మనసుతో పని లేదు. ఎందుకని ప్రేమ హృదయానికి మాత్రమే సంబంధించినది అని బ్రహ్మాండంగా బాబా అక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. నీవు తినే ఆహారము నీ మనసును మాత్రమే ప్రభావితం చేస్తుంది, హృదయమును ఎంత మాత్రమూ అంటలేదు అని ఎగ్జాంపుల్ చెప్పారు బాబా. ఆవు తోడను అద్భుతంగా ప్రేమిస్తుంది,
కానీ నిత్యము రక్తమాంసాలు తినే పులి కూడా దాని పిల్లను అంతగానే ప్రేమిస్తుంది. అంటే మరి ఎలా ప్రేమించగలుగుతుంది? తినే ఆహారమే మనం ముఖ్యం అనుకుంటే మరి పులి దాన్ని ప్రేమించకూడదు. అసలు పులి పిల్లని ఒక ఆవే ఆవుతోడిని ప్రేమించాలి, మరి అది కూడా ప్రేమిస్తుంది కదా. అందుకని నీవు తినే ఆహారము నీ మనసుని మాత్రము ప్రభావితము చేయగలదు, హృదయాన్ని ఏమీ చెయ్యలేదు. మరి నేను చెప్పేది ప్రేమ కాబట్టి ప్రేమ హృదయముతో మాత్రమే డీల్ చేస్తుంది. కాబట్టి నీవు తీసుకునే ఆహారము ప్రధానమైనది కాదు. కానీ నేను చెప్పినట్లు కాకుండా నీవు నిష్ఠ అనేటువంటి పద్ధతిని ఎంచుకుంటే అక్కడ నీకు శాకాహారం ఉపయోగపడవచ్చు. కానీ నేను చెప్పేది మాత్రం అది కాదు అని బాబా చెప్పారు. అంటే ప్రేమకు ఆ మనసుకు సంబంధించిన విషయం వచ్చింది కాబట్టి మనం